నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. అలాగే మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది మనకు తెలుగు సంవత్సరాది. తెలుగు సంవత్సరాది ఎలా అయిందంటే, బ్రహ్మ యుగాన్ని సృష్టించడం ఆరంభించిన రోజుని ఉగాదిలాగా పిలుస్తారు. మన తెలుగు వారందరికి కూడా ఉగాది అనేది ఈ ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి ఎకడమిక్ ఇయర్ ఉగాదే, తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఉగాదే, తర్వాత మిగతా ఏదైనా సరే ఇప్పుడు మనకి పంటలు, ఇప్పుడు మామిడి పంట, మామిడి పూతలు, వేప పూత, తర్వాత ఇవన్నీ చిగురించటం, ఇవన్నీ అంటే మన జీవితంలో ఒక ఆనందం లాగా వచ్చే విధంగా ఉండే ఇది పండగ. కాబట్టి ఉగాది అనేది మన సాంప్రదాయంగా వస్తున్న పండగ. అదే మనకి జనవరి 1 అయితే మన సాంప్రదాయం కాదు. ఈ ఉగాదే మన తెలుగు ప్రజల ఇది. ఉగాది రోజు అందరూ ఉగాది పచ్చడి తిని షడ్రుచులు, వాళ్ళ జీవితంలో కూడా అలాగే షడ్రుచులు ఉండాలని కోరుకుంటా సెలవు తీసుకుంటున్నాను. డెమాన్స్ట్రేటర్ గారు మధు గారు వచ్చి 20 సంవత్సరాల నుంచి నా తోట ఈయనే చూస్తుంటారు. వచ్చి తోట చూసి సరే అంతే బాగానే ఉంది, కాయ పెరగటానికి కూడా మందులు వాడితే సరిపోద్ది, పెరుగుతాయి అని అన్నారు. అంతా మంచిదే, చెప్పినందుకు అంత సంతోషం. రైతులకి, ఈ డెమాన్స్ట్రేటర్ గారికి, వచ్చిన సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అంతా హ్యాపీగా ఉండాలని, సంవత్సరం పొడుగుతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా పెదపాడిగూడెం, ముసూరు మండలం పెదపాటివారిగూడెం, బొల్లేని బుజ్జయ్య గారి తోటలో ఉన్నాం. ఆయన పేరు ఏదేమో ఉంది, మాకు ఆ పేరు నాకు తెలియదు, మేము ఇలాగే పిలుస్తాం. ఆయన మా నాయకులు కూడా ఇక్కడ. అసలు పేరు వెంకట్రామ వరప్రసాద్ అంట. నేను ఈ మధ్యనే అంటున్నది. మా పరిచయం 20 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది, కానీ ఎప్పుడు కూడా ఆ పేరు నేను వినలేదు. సో అక్కడ మనం ఇందులో ఉన్నామన్నమాట, నిమ్మ తోటలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది నిమ్మల మీద మాకు వీడియో చేసి పెట్టండి, మాకు టెక్నాలజీ తెలుసుకోవాలని ఉందని అడిగారు. ఆ కోరిక మీద ఇక్కడికి వచ్చాను. ఎలాగూ ఇది నన్ను ఫాలో అయ్యే నిమ్మ తోట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీయటం అనేది మనకి నచ్చని పని. ఏ రైతు అయితే మనల్ని ఫాలో అవుతున్నారో ఆ రైతు దగ్గర తీయటం అనేది మన ఆలోచనలో ఇదే అనమాట. పోతే మన నిమ్మ గురించి మీకు అందరికీ తెలుసు. నిమ్మ దైవపరంగా ఇది బాగా దిష్టి పోవడానికి బాగా ఉపయోగపడతారు. చాలామంది మనుషులు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని దగ్గర ఉంచుకుంటారు, ఇది వాడిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి ఇంకొకటి ఉంచుకుంటారు. అలాగే దైవిక పరంగా చూసుకుంటే అమ్మవారికి నిమ్మ మాల వేస్తారు. అలాగే మన ఆంజనేయ స్వామికి అమ్మ మాల వేస్తారు. మళ్ళీ బళ్ళు దిష్టి తీయడానికి కూడా నిమ్మకాయలు కడతారు, తొక్కిస్తారు. తర్వాత నిమ్మకాయలు సగం కోసి దిష్టి పోవడానికి వాకిలికి అటు ఇటు పెడతారు. దైవపరంగా, ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే నిమ్మ అత్యధికంగా సి విటమిన్ కలిగి ఉంటుంది. ఈ నిమ్మ ఇందులో ఈ టైంలోనే మనకు ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి ఒక రీజన్ ఏంటంటే, అది భగవంతుడు ఇచ్చిన ఒక వరం. అది ఈ టైంలో మనకి ఎక్కువగా శరీరంలో ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతను ఇమీడియట్గా చల్లబరచాలంటే నిమ్మ పండు మాత్రం ఉపయోగపడుతుంది. అలాగే మనం గతంలో మాట్లాడుకున్నట్టు లివర్ అనేది అన్ని రకాల విటమిన్స్ని స్టోర్ చేసుకోగలదు, ఒక సి విటమిన్ తప్పితే. ఆ సి విటమిన్ ప్లెంటీగా కావాలంటే నిమ్మ పండు కావాలి. ఇప్పుడు చాలామంది న్యాచురోపతిక్ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఒక నిమ్మ పండు, ఒక చెక్క, రోజు ఒక నిమ్మ చెక్క తీసుకుంటే మనకు సరిపడా, శరీరానికి సరిపడా సి విటమిన్ వస్తుంది. దానివల్ల మనకు రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కోవిడ్ టైంలో ఈ నిమ్మ పండు చాలా ఉపయోగపడింది అనమాట పేషెంట్లకి. ఈ నిమ్మ పండు తిన్న పేషెంట్లు చాలా వరకు కోవిడ్ బారి నుంచి తప్పించుకోగలిగారు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం నిమ్మ తోట. ఇప్పుడు వాస్తవంగా ఈ సంవత్సరం కొంచెం సీజన్ ప్రాబ్లం వల్ల ఇది తగ్గిందనే అనుకోవాలి. కాకపోతే మొక్క అయితే ఆరోగ్యంగా ఉంది, అది ఒకటి సంతోషదాయకమైన విషయం అనమాట. ఇక ఇప్పుడు ఇవి ఎంత త్వరగా మనకి మార్కెట్కి వస్తే అంత త్వరగా డబ్బులు అవుతాయి.
అలా కాకుండా ఏప్రిల్ తర్వాత మనం మార్కెట్లోకి వచ్చే నిమ్మకాయకి ఏ సంవత్సరం కూడా మనకి డబ్బులు రావట్లేదు. దీన్ని ఇంకా త్వరగా సైజు పెంచే విధంగా చూసుకుందాం. అలాగే మన పంట ప్యాటర్న్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకి ఏప్రిల్ లోపు మార్కెట్ అయ్యే విధంగా మనకి కాయలు పిందెలు ఉండే పిందెలు కూడా కాదు, కాయలే ఉండాలి. కోతకి సైజు వచ్చి కాయలు కోత తెగిపోవాలి. తెగిపోతేనే మనకి మార్కెట్లో చాలా త్వరగా ఇది అవుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే బహార్ ట్రీట్మెంట్ అని ఒకటి చేస్తాం అనమాట. బహార్ ట్రీట్మెంట్ అంటే 40 రోజులు చెట్టుని వాడగట్టి వాడిపోయే విధంగా చేసి దాని తర్వాత తళ్ళేసి అప్పుడు ఇగుర్లు వస్తే ఆ ఇగురులోంచి పూతలు వస్తాయి. అది నిమ్మల్లో అత్యధికం ఇది. అలాగే కాకుండా ఇప్పుడు వచ్చే దీన్ని త్వరగా కట్ చేస్తే మళ్ళీ రేపు వచ్చేది నెక్స్ట్ వచ్చే ఫ్లవరింగ్ చాలా త్వరగా వస్తుంది. ఎందుకంటే చెట్టు అది కూడా ఇది అవ్వాలి కదా, రీకన్స్ట్రల్ అవ్వాలి కదా. అలాగే నిమ్మలో 3 రకాల పూతలు వస్తాయి. ఆరుద్రలో ఒక పూత వస్తుంది, చిత్తలో ఒక పూత వస్తుంది, తర్వాత సీజన్లో ఒక పూత వస్తుంది. మనకి ఆరుద్రలో పెద్దగా నిలబడదు, చిత్తలో కొంతవరకు నిలబడుతుంది. అలా సీజన్లో కూడా కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. అలా కాకుండా చిత్తకార్తెలో వచ్చేది మనం ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకోగలిగితే రైతుకి డబ్బే డబ్బు అనమాట. మనకి గతంలో మన ఈ బుజ్జి గారు చెప్తున్నారు, ఒక రైతుకి ఎకరన్నరలోనే 11 లక్షలు వచ్చినాయని. సో ఇప్పుడు అంత మార్కెట్ అయితే లేదు. చూద్దాం మనం భవిష్యత్తులో ఆ విధంగా మనం బహార్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మనం దాన్ని మార్చుకునే అవకాశం ఉంది. దానికి ఇంకా వేరే టెక్నాలజీస్ కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను ఈ మధ్య రీసెంట్ R&Dలో. అవి కూడా ప్రయోగించి నెక్స్ట్ ఇయర్ మనకి ఈ బుజ్జి గారి తోటని ఈ టైంకి దాదాపుగా హార్వెస్టింగ్ అయ్యే విధంగా మనం చూసుకుందాం. ఇక తోట గురించి బుజ్జి గారు ఆయన అభిప్రాయం చెప్తారు. తోట అయితే ఇది 20-25 సంవత్సరాల క్రితం వేసి ఉంటాం. తోట వేసిన దగ్గర నుంచి ఈయనే చూస్తుంటారు. మనం ఎప్పుడు అవసరమై ఫోన్ చేస్తే అప్పుడు చూస్తుంటారు. నేను లేకపోయినా చూసి వెళ్తుంటారు. అయితే ఈ కాపు ఈ సంవత్సరం బాగా తక్కువ, సింగిల్ కాయ అంట. ఇది అంతకుముందు అయితే 4-5 కాయలు, 10 కాయలు, 12 కాయలు, 15 కాయలు కూడా గుత్తి కాపు అనం. గుత్తి కాపు కాస్తే మనం కోత అంటే తరగదు. అట్లాంటిది ఈ సంవత్సరం కోత పూసింది కానీ వదిలేసింది. అన్ని చోట్ల వదిలేసింది. ఇది ఒకటే కాదు, అన్ని తోటల్లోనూ వదిలేసే ఉన్నాయి. వాతావరణం మార్పుల వల్ల అలా జరిగింది. బాగా వదిలేసే ఉన్నాయి. కాకపోతే పలసపలసగా ఉన్నాయి కాయలు. ఈ పలసపలసగా ఉన్న కాయలు పెరగటానికి మార్గం ఏంటని అడుగుతున్నాను డెమాన్స్ట్రేటర్ గారిని. పెరిగితే ఏమన్నా 20 రోజుల్లో కనుక కాయలు వస్తే మనకి ఏమన్నా రూపాయి వస్తుంది అనే ఆలోచన. అంతకుముందు అయితే విపరీతంగా కాసేది. ఇప్పుడేమో ఈ సంవత్సరం ఎవడే కాయల. ఈ మొత్తం ఇక్కడ ఈ గోపురంలో ఒక 700 ఎకరం ఉంటుంది. గోపురం బలివే వెంకటాపురం మీద ఈ నిమ్మ తోటల మీదే ఈ కూలోళ్ళు కానీ రైతులు కానీ జీవనాధారం నిమ్మ తోటల మీదే. అయితే ఈ నిమ్మ అందులో మార్కెట్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మార్చి ఏప్రిల్ 15 కల్లా చంపేస్తున్నారు. వాళ్ళంతా యూనియన్ అయ్యి సిండికేట్ అయ్యి పెరగనీట్ల మార్కెట్. అదొకటి బాగా ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే నిమ్మ పంట మంచి లాభదాయకమే. కొంచెం రిస్కు, కష్టపడాలి. కానీ కష్టపడితే ఇవాళ పామాయిల్ తర్వాత నిమ్మతోట పామాయిల్ పోటాపోటీగా వస్తుందన్నమాట ఆదాయం. కాకపోతే పామాయిల్తో పోల్చుకుంటే మనకు నిమ్మల్లో కొంచెం సమస్యలు ఎక్కువ ఉన్నాయి. మనకి గజ్జి తెగుళ్ళు కానివ్వండి, తర్వాత పోషకాల లోపాలు కానివ్వండి, తర్వాత కొన్ని మొక్కలు చచ్చిపోవడం కానీ, గ్యానోడర్మా అంటే పామాయిల్లో కూడా గ్యానోడర్మా ఉంది కానీ అంత ఈజీ కాదు. నిమ్మలో గ్యానోడర్మాకి లొంగిపోవడం అనేది చాలా ఈజీగా లొంగిపోతూ ఉంటుంది. తర్వాత మనకి హ్యూమిడ్ క్లైమేట్ కాబట్టి ఆ హ్యూమిడ్ క్లైమేట్లో కూడా మనం నీటి తొడులు యాజమాన్యంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా గ్యానోడర్మా రాకుండా చేయొచ్చు. ఇంకా ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఈ సంవత్సరం మనకు ఎప్పుడు లేని విధంగా నిమ్మ తోటలో నెమటోడ్ వచ్చింది. అంటే వేరుకాయలు వచ్చినాయి. వేరుకాయలు గతంలో ఎప్పుడు చూడలేదు. గత 20 సంవత్సరాల నుంచి ఈ నిమ్మ తోటని నేను చూస్తూనే ఉన్నాను కానీ వేరుకాయనే చూడలేదు. ఈ సంవత్సరం వచ్చింది. దానికైతే ట్రీట్మెంట్ అది చేసాము, రెక్టిఫై అయింది. ఇప్పుడు మొక్కలు అయితే ఆరోగ్యంగా కనపడుతున్నాయి. చాలు ఆరోగ్యంగా ఉంటే ఇవాళ కాస్తే రేపైనా కాస్తాయి. దానివల్ల ఇబ్బంది లేదు. అలాగే నిమ్మలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటంటే లీఫ్ మైనర్. ఇది లీఫ్ మైనర్ అనమాట. ఇది ఆకుని ఫిలమెంట్ లాగా లోపలికి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటుంది. కాదే ప్రస్తుతం పురుగు అనేది లేదు. దాని డ్యామేజ్ తాలూకు అవశేషం ఇది. పురుగు చచ్చిపోయింది మనం చేసిన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల. ఇది మనకి మ్యాంగనీస్ లోపం అనమాట. ఇది మ్యాంగనీస్ లోపం అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి జింక్ లోపం కనపడుతుంది. ఈ కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇది తక్కువగా కనుక కనపడుతుంది. కానీ బట్
ఈ లోపాలను మనం సవరించుకోగలిగితే అప్పుడప్పుడు నిమ్మ తోట మనకి బంగారం పంట ఇస్తుంది. ఇది ఐరన్ లోపం, ఇనుము లోపం అన్నమాట ఇది. ఇలాగ ఈ సూక్ష్మ పోషకాల లోపాలని మనం సవరించుకొని చేసినా కానీ అది సరిపడా ఇవ్వాలి కదా. ఆ, అది సరిపోదు. మా ఇప్పుడు వచ్చే మీకు ఫోటోకాన్ అని వస్తుంది కదా, ఆ ఫోటోకాన్ అనేది మీకు అన్ని న్యూట్రియంట్స్ని న్యాచురల్గా ఇస్తుంది. ప్లస్ మనకి మొక్క కూడా అదే పిందె కూడా త్వరగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. వచ్చే విధంగా చేద్దాం. ఇది చూడండి, సూక్ష్మ పోషకాల లోపాలు అనమాట ఇవన్నీ. ఇందులో దాదాపుగా అన్ని రకాల లోపాలు కనపడుతున్నాయి. మ్యాంగనీస్ కనపడుతుంది, జింక్ కనపడుతుంది, ఐరన్ కనపడుతుంది. ఇది ఇలాగా అన్ని రకాల సూక్ష్మ పోషకాల లోపాలు ఈ ఆకుల్లో కనపడుతున్నాయి. జింకు, మ్యాంగనీసు, ఐరన్ అలా కనపడుతుంది. ఇంకోటి నిమ్మ తోటల్లో కాపర్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది ఏంటంటే గమ్మోసిస్. మొక్క బాగా దగ్గర జిగురు గారటం, గమ్ రావటం, ఆ విధంగా మొక్క ఎండిపోయి చచ్చిపోవటం అనేది కూడా జరుగుతుంది. బతకదు. అవును, అది కాపర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఎందుకంటే మనకి చాలామంది రైతులు ఏమనుకుంటారంటే నిమ్మ పంట మామూలుగా కెమికల్స్ వేసి పండించొచ్చాం అనుకుంటారు. కానీ సూక్ష్మ పోషకాల లోపాలు సవరించకుండా మనం నిమ్మ వ్యవసాయం అనేది చేయటం అనేది జరగదనమాట. చేస్తే ఆ మొక్క రాణించదు, ఎక్కువ కాలం కాయదు, దానికి రకరకాల జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. దాని నుంచి మళ్ళీ బయటికి రావడానికి ఇబ్బంది పడిపోతాం. ఇక్కడ తగ్గ ఎండుపుల్ల కూడా చాలా తక్కువగా ఉంది, మొక్క ఆరోగ్యంగా ఉందన్నమాట. ఇలాగ ఇక్కడ కూడా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. కానీ మనకు అదృష్టం ఇక్కడ గజ్జి తెగులు అనేది లేదు. నిమ్మలో గజ్జి తెగులు కూడా చాలా భయంకరమైన ప్రాబ్లం అనమాట. ఆ గజ్జి తెగులు అంటే ఆకు మీద ఇది వస్తుంది కదా, రస్ట్ లాగా, అదే కాయ మీద కూడా వస్తుంది. అది గజ్జి తెగులు అంటారు. ఆ గజ్జి తెగులు అనేది లేదు. ఇగో ఇక్కడతో ఆగిపోయింది గజ్జి తెగులు. అట్లా ఇది గజ్జి తెగులు అనమాట. ఈ గజ్జి తెగులు మనం దీన్ని పెరగనిస్తూ ఉంటే ఇది కాయ మీద కూడా వస్తుంది, మార్కెట్లో తీసి పడేస్తారు వాళ్ళు. ఇలా గజ్జి తెగులు కూడా లేదు, మొత్తాన్ని అంతా బాగుంది. కానీ ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయి. వీటిని మనం సవరిద్దాం త్వరలోనే. తర్వాత ఇప్పుడు అది చూడండి, ఆ నీటి కొమ్మలు అనేది ఉండకూడదు. వీటిని వాటర్ షూట్స్ అంటారు. నిమ్మజాతి పంటల్లో వాటర్ షూట్స్. ఈ నిలువుగా బెంగే కొమ్మలు, తర్వాత ముళ్ళు ఎక్కువగా ఉండే వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. ఇవి ఉంటే ఆహారం మొత్తం ఇవే తీసుకుంటాయి, ఆ మొక్కకి ఆహారాన్ని వెళ్ళనివ్వు అనమాట. ఇవి ఉండడం అనేది కరెక్ట్ కాదు. మొక్కలో కూడా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నేను రాలేదు, చాలా కాలం తర్వాత వస్తున్నాను. ఇప్పుడు మన బుజ్జి గారు ఈ నిలువుగా ఉండే కొమ్మ ఏది పనికిరాదు అసలు. ఇప్పుడు ఇక్కడ నిలువు పెరిగింది కదా, ఇది తీసేయాల్సిందే. ఇక్కడ నిలువుగా పెరిగింది, అది తీసేయాల్సిందే. ఈ పంట అయిపోయిన తర్వాత జూన్ జూలైలో. అలాగే ప్రూనింగ్ ఏదైనా అప్పుడే తీయాలి. ఈ రెండు నిలువుగా పెరిగినాయి, ఈ వాటర్ ఫ్రూట్సే. ఈ మీ కాయగాయవు, కాయ కాసినా మనకి ఉడపకాయలు వస్తాయి, అంటే తోలు మందం కాయలు వస్తాయి. నిమ్మ జాతులు ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఓవరాల్గా పెద్ద సమస్యలు లేకుండా మనం బాగుంది. కాదు కొంచెం పంట దిగుబడి తగ్గింది. దీన్ని నెక్స్ట్ ఇయర్ కవర్ చేద్దాం మనం. ఇలాగే మీకు నిమ్మ పంటల్లో ఏదైనా సమస్యలు ఉంటే మీరు అక్కడ చూడొచ్చు. అది అంత పాకుడు రాకుండా చూసుకోవాలి మనం మొక్కల మీద. ఇప్పుడైతే ఆల్మోస్ట్ లేదు, చాలాలో మాత్రం అది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పాకుడే మనకు భవిష్యత్తులో గ్యానోడెర్మా కింద కన్వర్ట్ అవుతుంది. ఆ తెల్ల మచ్చ కనపడుతుంది కదా, ఆ మచ్చ గ్యానోడెర్మా కింద కన్వర్ట్ అయ్యి మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది తగ్గింది, కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దానిలో కూడా మచ్చలు కనపడుతున్నాయి, కానీ అవి పెరగట్లేదు, అలా ఆగిపోయినాయి. అలా ఆగిపోయిన తర్వాత మొక్క ఈ రంగులో కనపడుతుంది అది. మరి ఇలాగే ఎవరైనా మీకు నిమ్మ తోటలో సమస్యలు కానీ మీకు ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను 24/7 అందరికీ అందుబాటులో ఉంటాను. అవకాశం ఉన్నంత వరకు నేను ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటాను. మనం వ్యవసాయం కూడా ఇలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మనకి మొక్కకి ఏం కావాలని తెలుసుకుని దాన్ని ఇవ్వటం వల్ల ఆ మొక్క మనకు కావాల్సినవి మనకి ఇస్తుంది అనమాట. అది కాన్సెప్ట్, అంతకంటే అక్కడ వేరే ఏం లేదు. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.